శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభునామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక దినాన్ని మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మరి దేవుని యొక్క మహాకృప, మరి గత నిన్నటి దినంలో ఉన్నటువంటి వారు ఈ దినం ఈ సమయంలో లేకపోయి ఉండొచ్చు. మనం దేవుడు ఎంతో ప్రేమించాడు. దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆయన ప్రణాళికను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఎలవేళలా దేవునికి రుణస్థలము. దేవుని బిడ్డలారా, ఈ దినం మన వాగ్దానాన్ని మరి డైలీ బ్రెడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడినటువంటి మాటని మనం ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిన్నను, తుదలు నీవు మహాభివృద్ధి పొందెదవు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినం మనందరికీ అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం. అంత మాత్రమే కాదు, కానీ ఇది మన సంఘానికి దేవుడిచ్చేటువంటి వాగ్దానం. నీ స్థితి అనేటువంటిది మన జీవితంలో, మన స్థితి అనేటువంటిది ఎలాంటిదో, ఏ విధంగా ఉన్నదో మనందరం ఎరిగినటువంటి వారం. మన స్థితిని బట్టి చాలామంది మరి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వేరువేరుగా ఉంటారు. దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నవారు మరి చాలా ఒక్కపడుతుంటారు. ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, మరి కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఏవైనప్పటికి కూడా వాటిని బట్టి ఎంతో స్థితిని గుర్తు చేసుకుంటూ, ఎందుకో నా యొక్క స్థితి ఎంత దిగజారిపోయిందనేటువంటిది ఎంతగానో ఇవన్నిటిని గుర్తు చేసుకుంటూ కృంగిపోతుంటారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, వీటన్నిటిని బట్టి చాలా వేదన పడుతూ దుఃఖపడుతుంటారు. అని దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం, మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అనేటువంటి మాట. ఈ దినం మనందరి జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. మన సంఘ పరిస్థితులు మీరు ఎరిగినటువంటిగానే మరి మన ప్రారంభ దినాల్లో 2008లో సంఘ ప్రారంభ దినాల్లో కొద్ది మందితో మరి సుమారుగా ఒక 10 మంది 12 మందితో ప్రారంభమైనటువంటి సంఘం మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున సంఘం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. మరి కుటుంబాలు విస్తరించాయి. ఆర్థికంగా దేవుడు సంఘాన్ని మరి మిమ్మల్ని అంతగానో దీవించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన పక్షపాతి కాడు. ఆయన అందరిని కూడా మరి ఆశీర్వదించేటువంటి దేవుడు. కాబట్టి ఈ దినం నువ్వు చేసేటువంటి పనిలో, నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో, నువ్వు చేసేటువంటి వ్యాపారంలో అసంతృప్తి పొందొద్దు, నిరుత్సాహపడొద్దు. నేను ఎప్పుడు అభివృద్ధి చెందుతాను అని చెప్పేసి ఆవేదనకు గురవద్దు. కానీ దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యాపారంలో దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు. బైబిల్లో అనేక మంది జీవితాలని మనం గ్రహించగలుగుతాం. మరి అబ్రహాము దగ్గర నుంచి ఎందరో జీవితాలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు, మనం చదివినటువంటి యోబు భక్తుడు, మరి ఆయన్ని కూడా దేవుడు ఊజు దేశం అంతట్లో కూడా ఉన్నతంగా ఆస్వాదించిన దేవుడు. మరి భక్తులను ఆస్వాదించిన దేవుడు నిన్ను నన్ను ఆస్వాదించడా? ఆయన మీద నమ్మకం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన కార్యం కొరకు నిరీక్షిస్తూ ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప ఈ దినమంతట్లో నీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించిన గాక. నిన్ను ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి, కృపగల నేను మీకు వందనాలు. మా జీవితానికి ఈ దినం మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నిజమే నా తండ్రి,
ఈ దినం ప్రభువా మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్య సత్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే దేవా, ఏ భక్తుడి ద్వారా మీరు జ్ఞాపకం చేసినట్లుగా మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుతూ అని మీరు జ్ఞాపకం చేశారు. దేవా, ఈ ఉదయకాలం మీ బిడ్డలందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ప్రతి ఒక్కరి స్థితి ఎరిగిన దేవుడు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి అయ్యా మరి దయనీయమైనటువంటి గతిగలిగినటువంటి వారుగా ఉన్నారు ప్రభా, ప్రతి వారందరిని కూడా ఈ దినం మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిస్థితుల నుంచి మీరు లేవనెత్తండి. వారి పరిస్థితుల మార్పుని మీరు దయచేయండి. విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, కుటుంబ పరిస్థితుల్లో కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, వాటన్నిటి నుంచి కూడా మీ నామంలో మీరు లేవనెత్తిన తండ్రి, ఈ దినం జయకరమైనటువంటి మీ కార్యాలు, మీ మేళ్ళు మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ దినమంతా నాయన బిడ్డలు వెళ్ళేటువంటి ప్రయాణాల్లో వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి మీ కాపుదల దయచేయండి. నెమ్మదిని, సమాధాన, సంతోషాన్ని ఈ అంతటిలో కూడా మీ బిడ్డలకు దయచేయండి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేకుడు ఉంది, నిత్యం మీకు తోడుగా ఉన్నది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.